హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కీమా కర్రీ. ఈ కర్రీ కోసం ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేగేలోపు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, ఇంకా ఒక 10 వెల్లుల్లిపాయలు బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేయాలి. ఇలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత 1/2 కిలో మటన్ తీసుకొని కర్రీలో వేసేయాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. మీ రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ గసగసాలు, 2 యాలక్కాయలు, చిన్న చెక్క, 3 లవంగి మొగ్గలు పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కారాన్ని యాడ్ చేసుకోండి. అలా 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసేయండి. - 150 ml వాటర్ యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కూరని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా 10 నిమిషాలు మగ్గిన తర్వాత మన టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.